ఏంటి మావా పెళ్ళైన 3 రోజు కట్టుకున్న పెళ్ళని తరివేశావు? అదెందుకు అడుగుతాలేరా, ఫస్ట్ నైట్ నాడు మందేసి వెళ్ళిపోయాను. ఓరి దుర్మార్గుడా, అందుకే వెళ్ళిపోయిందా? అది కాదు బాను, పని అయిపోయాక అలవాట్లో పొరపాటుగా జేబులోంచి 2000 తీసిచ్చాం. ఏయ్, అందరూ పడుకున్నారా? సారీ సార్. సైలెంట్గా ఉండండి. అలాగే సార్. రే విడిపోయాడు రా, కానివ్వండి. రేయ్, ఏంట్రా అది? నీళ్లు సార్. ఇలా ఇవ్వు. సార్ నీళ్లే సార్. ఇవ్వమంటున్నానా? ఇవ్వు. ఏంట్రా అది? కూల్ డ్రింక్ సార్. ఇవ్వు. కూల్ డ్రింకే సార్. అదే. ఏయ్ లే సార్ అది ఊరికే. లేవరా. రేయ్, పదండ్రా. సార్ రేయ్, సార్ మేము తాగేసి గొడవేం చేయలేదు కదా సార్. అయితే సార్. మనసేం బాగాలేదు సార్, అందుకే. నెక్స్ట్ స్టేషన్ రాని ఇన్స్పెక్టర్ వస్తారు, ఆయన సరి చేస్తారు. సార్ ప్లీజ్ సార్. ఏ తప్పు చేసినా డబ్బిచ్చి తప్పించుకోవచ్చని పోలీసులే మీకు నేర్పారు కదా. అయ్యో అటువంటిదేం లేదు సార్. లేకపోతే ఏంటి? ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు అయితే లేకపోతే రాత్రి మందు నిద్ర రాదు వేస్తారా? సార్. అందుకే లైట్ గా. ఇదంతా తప్పు చేయకముందే ఆలోచించాలరా. ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. సార్ సార్ ఏయ్, ఈ అబ్బా పోలీసు ముందు దమ్ము కొట్టావా? అవును, అలవాట్లో పొరపాటుగా 2000 ఇచ్చావు. ఆ తర్వాత ఏమైంది మామ? రే, ఇప్పుడు పాత జీపులు కాదరా, పోలీసుల దగ్గర ఇన్నోవాలే ఉన్నాయి. BMW తరిమి పట్టుకుంటున్నారు. నా మాట వినరా, రేపు పొద్దున్న చూసుకుందావరా. మామ 2 అయిందిరా. రేయ్, నాకిప్పుడు కావాలి, వెళ్ళరా. ఎవరు కావాలి? మణి అన్న లేడాక? ఏంటి విషయం? సతీష్ అని చెప్పక అన్నకు తెలుసు. అయ్యా, ఏంటి విషయం అని అడుగుతున్నానా? పొట్లం కావాలి, ఎప్పుడు తీసుకుంటానక్క. అరెచ్చి, నా నోటికి మాటలు తినగలవు. అక్క అది కాదక్క. చెప్తే అర్థం కదా, పోరా. చెప్తే విన్నావా? రేపు చూసుకుందాం నాన్నగా. నోటుకు వచ్చినట్టు తిరుగుతుందిరా. రే రే ఆగరా, రేపు చూసుకుందాం ఉంటున్నానుగా. రే పదరా, వెళ్ళిపోదాం. నా మాట విను. లేనిపోడు ఎవరా నువ్వు? అన్నా నేనన్నా సతీష్ని. అక్కకి నేను గుర్తులేననుకుంటాను. పెద్ద పవన్ కళ్యాణ్ గుర్తుపట్టడానికి. ఏం కావాలరా? పొట్లం కావాలన్నా. ఊళ్ళో ఉన్న పోలీసు వాళ్ళ కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. ఈ టైంలో వచ్చి పొట్లం కావాలట. పోరా ఇక్కడి నుంచి. అది కదా నాకు కావాలంటే 2000 ఎక్స్ట్రా తీసుకోనా? సరే ఇవ్వు. అన్నా ఓ గన్ను కావాలి. రేయ్, అర్జెంట్ గా బయలుదేరు. పోరా ఇక్కడి నుంచే. నువ్వు బీహార్లో 5000 కనుక్కొని ఇక్కడ 40,000 అమ్ముతున్నావు నాకు తెలుసు. నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తాను. నీ పేరు బయటికి రాదు. గన్నను చేతిలో అటుకు తిరగడం సావును సోకసేబులు అటుకు తిరిగినట్టు. పోలీసు వాళ్ళకి తెలిసిందో వాసన పసిగట్టి వచ్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి సతీష్. అలాగే అన్నా. ఎవరో ఒకరిని బయట ఉండమను. ఏది కావాలి? ఎవరిని లేపేయడానికి? రేయ్, డబ్బు చేసి రారా. గన్ను జాగ్రత్త, పోలీసు వాళ్ళకి దొరికిందో నన్ను పట్టుకుంటారు. బ్రదర్ ఫాస్ట్ గా ఉన్నాడు. ఏటి గొడవ? రే నాకెందుకో భయంగా ఉందిరా. అందరూ కోరికల్ని మనసులో ఉంచుకుంటారు, కానీ నేను రాసి ఉంచుకున్నాను. డబ్బు సంపాదించాలి, అమ్మకి రెస్ట్ ఇవ్వాలి, రోడ్లో ఒంటరిగా నడిచి వెళ్ళాలి. ఇలాంటి 10 కోరికలు. అందరికీ మామూలుగా అనిపించే విషయాలు నాకు మాత్రం ఎందుకు కోరికలుగా ఉండాలి? వాటిని నేనెందుకు రాసుంచాలి? నా పేరు ఇంద్ర. మతి టీచర్, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి.
మీ ఇంద్ర తరచూ క్లాస్లో మైక వచ్చి పడిపోతున్నాడు. ఎంత లేపినా అస్సలు లేవట్లేదు. మీరు వాడిని ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చూపించొచ్చు కదా. అలా చెప్పండి టీచర్. సుమతి మేడంకి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందరో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్లాను, ఏమీ లేదని అంటున్నారు. గుడి, దర్గా, చర్చ్ ఏదీ వదలలేదు. వాడు మైకం వచ్చి పడిపోయినప్పుడల్లా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అలాగే వదిలేకండి టీచర్. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు. మీరు ఆయన కలుస్తారా? కావాలంటే నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. వద్దు టీచర్. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈసీజీ అని అన్ని టెస్టులు చేసి వాడికి ప్రాబ్లం ఏమీ లేదు, పెద్దయితే నయమైపోతుందని పంపించేస్తారు. మనము నమ్మక తప్పదు కదా. తప్పు టీచర్. ఒక్కసారి వెళ్ళి ఆయన కలవండి. పేరు తెలియని ఎన్నో వ్యాధుల్ని ఆయన డయాగ్నోస్ చేశారు. ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వండి. ప్లీజ్ ట్రై చేయండి. పిల్లాడి వయసు ఎంత? 8 ఏళ్ళు డాక్టర్. మీరేం చేస్తుంటారు? టీచర్గా పనిచేస్తున్నాను. మీ ఆయన? లేరు. ఓ సారీ అమ్మా. ప్రాబ్లం ఏమీ లేదుగా. ఇందిరా, ఇందిరా, ఇలాగే డాక్టర్ ఎప్పుడు మైక్ వచ్చి పడిపోతాడు. అమ్మా ఏం లేదమ్మా, మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి మైకం వచ్చి పడిపోతున్నాడని చెప్పారు కదా, అది మైకం కాదమ్మా, నిద్ర. మెడికలీ దీన్ని నార్కోలెప్సీ అని అంటారు. అంటే ఏమిటి? ఇది ఒక రకమైన స్లీపింగ్ డిజార్డర్. మీ అబ్బాయికి నిద్ర అనేది ఒక వ్యాధి. నిద్రపోయే వ్యాధి ఉందా డాక్టర్? ఉందమ్మా, మన దేశంలో 1,00,000లో ఒకరికి ఈ వ్యాధి ఉంది. ఎప్పుడెప్పుడు ఇలా అవుతుంది డాక్టర్? ఎప్పుడైనా నిద్రపోవచ్చు. ఇప్పుడు చూశారుగా, బాగానే ఉన్నాడుగా, టక్కని ఒక సౌండ్ వినగానే నిద్రపోయాడు. ఇలాగేనమ్మా, కోపం, ఆశ్చర్యం, దుఃఖం, సంతోషం ఇవన్నీ ఎక్స్ట్రీమ్ అయినప్పుడు మీ వాడు నిద్రపోతాడు. వాడంతటి వాడు లేవాల్సిందే. 10 సెకండ్లు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, ఏం చెప్పలేమమ్మా. ఆపరేషన్ చేస్తే నయమైపోతుందంటారా డాక్టర్? లేదమ్మా, దీనికి ఇంతవరకు ఏ మందు కనిపెట్టలేదు. అవును, స్కూల్లో ఎలా చదువుతున్నాడు? చాలా బాగా చదువుతాడు, ఫస్ట్ ర్యాంకే వస్తుంది. క్లాసులో పాఠాలు చెప్పేటప్పుడు నిద్రపోతున్నాడు, కానీ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు. ఎలాగో ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం నిద్రపోవడానికి వాడు నిద్రపోవడానికి చాలా తేడా ఉంది. వాడు నిద్రపోతున్నా మనం మాట్లాడే విషయాలన్నీ వాడికి వినిపిస్తాయి. ఇప్పుడు చూడండి బాబు, మీ నాన్నగారి పేరేంటి? కాసేపు వెయిట్ చేసి చూద్దాం, మెలకువ రానివ్వండి. మా నాన్న పేరు బాలకృష్ణ. అదిగో నేను చెప్పానా, మీరే చూశారుగా. ఈ సమస్య గతంలో చాలా మందికి ఉండేది. థామస్ ఆల్వా ఎడిసన్, విన్సెంట్ చర్చిల్ వీళ్ళకు కూడా ఉండేది. మీరేం దిగులు పడకుండా పిల్లాడిని తీసుకెళ్ళండి, వీడు చాలా గొప్పవాడవుతాడు. నువ్వు ధైర్యంగా ఉండు బాబు. నేను నిద్రపోయాను, మా అమ్మకి నిద్రపోయింది. ఏంటి సతీష్, ఉదయాన్నే డ్రైవర్ ఉద్యోగానికి వచ్చావా? లేదా డాక్టర్ ఉద్యోగానికి వచ్చాను. నర్సు ఉద్యోగం ఖాళీగా ఉంది, వస్తావా? ఏనే సతీష్, ఇండియాలోనే చాలా గొప్ప మనిషి 2 వీలర్ కి డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అలాగా? అవునే, మీలాంటి వాళ్ళకి కారులో లిఫ్ట్ ఇచ్చి, ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి, కడుపులో బెడ్ ఇచ్చేవాడు నచ్చుతాడు. నా అలాంటి మంచివాడు ఎందుకు నచ్చుతాడు? పోండే, ఊపుకుంటూ వచ్చారు. రే, ఏమిట్రా ఇలా బాధ్యత లేకుండా ఎందుకింత లేటు? మరే నువ్వు ఇచ్చే 50,000 జీతం చాలడం లేదని అంబానీ కంపెనీకి వెళ్ళి 5 నిమిషాలు ఓవర్ టైం చేసి వస్తున్నాను. రోడ్డు మీద వెళ్ళి ఇత్తడి బిందు మొహాలు కూడా నన్ను డ్రైవర్ ఎగతాళి చేస్తున్నాయి. దీనికి ఎందుకురా ఫీల్ అవుతావు? ఆ శ్రీకృష్ణుడు కూడా డ్రైవరేరా? నల్లగా ఉంటే కృష్ణుడు అయిపోతాను. నా బిడ్డ మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు. 20,000 రూపాయలు జీతం అంటున్నారు. 20, 40 అవుతుంది, 40, 80 అవుతుంది. నా బిడ్డ కారు కొనేస్తాడ్రా. కారు తోలేటప్పుడు నువ్వు గర్వంగా ఫీల్ అంటే అవ్వచ్చు. మీరు చివరి వరకు నేను డ్రైవర్ అనే ఫిక్స్ అయిపోయారా? నీకు నా బిడ్డ అంటే గొప్ప అవునవును, అసూయ. ఆయన గారు పెప్సీ కంపెనీని టేక్ ఓవర్ చేయబోతున్నారు, అందుకే మాకు అసూయ. గెలవాలి మిస్టర్ ఇంద్ర, గెలవాలి. ధైర్యంగా ఫేస్ చేయాలి, కానీ అస్సలు భయపడకూడదు. భయపడితే నిద్ర వస్తుంది, నిద్ర వస్తే ఉద్యోగం రాదు. రే నాన్న, చాలు గాని టైం అవుతుంది, రారా. ఓకే ఓకే ఓకే. అమ్మా, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళేదా? లేదురా, నువ్వు మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నావుగా, అందుకే లీవ్ పెట్టేశాను. అమ్మా, నువ్వు రేపటి నుంచి ఉద్యోగానికి వెళ్ళొద్దమ్మా, రిజైన్ చేసి. ఎందుకురా? లేకపోతే ఏంటమ్మా, ఇంకెన్నాళ్ళం కష్టపడతావు?
రోజు తెల్లవారుజామునే లేచి టిఫిన్ పెట్టి అర్జెంటుగా రెడీ అయ్యి బస్సు పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఉదయం అంతా పాఠాలు నేర్పి టైర్డ్ అయిపోయి ఇంటికి వస్తావు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అప్పుడు నువ్వు అన్నట్టు 20-40 అవుతుంది, 40-80 అవుతుంది. ఏమంటారా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. నేల మీద మేడలు కట్టే వాళ్ళని చూశాను, గాల్లో మేడలు కట్టే వాళ్ళని చూస్తున్నాను. ఈ రోజు నా దగ్గర తన్నులు తినకుండా నువ్వు అయ్యో, వెళ్ళావు. నాకు పోతాయి అంటే. నువ్వు రారా. పదరా. చచాంగ్, చచా, చచా, చచా. నేను ఇంతవరకు ప్యాంట్కే బెల్ట్ పెట్టుకోలేదురా, 2 వీలర్ కి బెల్ట్ పెట్టుకునేలా చేశావు. సేఫ్టీ ఫస్ట్ రా. నమస్కార్, ప్లీజ్ fasten your seat belts. We are about to take off. ఓకే సార్. భయపడకింద్రా, భయపడకు. మిస్టర్ కార్తిక్. నిద్ర మత్తు వదలరా. రేంద్రా, పడుకోకరా. ఆ మత్తులో పడితే గమ్మత్తుగా చిత్తవుదురా. రేంద్రా, పడుకోకరా. మిస్టర్ ఇంద్ర. మత్తు వదలరా, నిద్ర మత్తు వదలరా. రేంద్రా, you can do it.